మేడం వాలంటీర్ మీరు ట్యాక్స్ కట్టలేదు, అందుకని నేను మీకు చేంజ్ చేశాను. మేడం మంత్లీ ట్యాక్స్ మీరు ట్యాక్స్ కట్టలేదు, ఇంకా పెరిగిపోతుందని మెయిల్ చేశాను. కట్టలేదు మేడం మీరు, ఓన్లీ 10 lakhs. చూడండి మేడం 10 lakhs అండి. మేడం నేను ఏం చేయలేదు మేడం, ఇది గవర్నమెంట్ రూల్, ట్యాక్స్ మీరు కట్టాల్సింది. నేనేం చేయలేదు మేడం, ఇది గవర్నమెంట్ తర్వాత చూసుకుంటాను. పెద్ద పిల్లలు పని హలో మదస, ఎలా ఉన్నావు? తిన్నావా? ఏంటి డల్గా ఉన్నావు? నీకు తెలిసిందే కదా నా జాబ్ గురించి, అది చాలా మంది వస్తారు, డిఫరెంట్ పీపుల్ ఉంటారు, మాటలు నీ డ్యూటీ నువ్వు చేస్తున్నావు కదా, ప్రేయర్ చేసుకో, తిను ఫస్ట్ వెళ్ళి. సరే ఇప్పుడు ఎలాగైనా లంచ్ బ్రేక్ కదా, ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి. చిన్న పిల్లలు కదా, మంచిగా చూసుకోండి. కొట్టుకున్నారు కదా, రోడ్ మధ్యలో బాగాదు కదా, కాదు మధ్యలో ఇలా తిరిగి రోడ్ మీ ప్రాబ్లం అర్థం కొడుకున్నా చూస్తున్నా దిమాగా చేస్తున్నా ఏంటి బాగా చూస్తున్నా అంటే ఒక 2000 ఫాలోవర్స్ పెరిగినప్పటికీ ఇంకా ఫుల్ పోజా పెరిగినా కాబట్టి ఫాలోవర్స్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది, నీకు ఫుల్ అయిపోతుందా? అంత లేదు. మా స్ట్రీట్కి వచ్చాడు దీపిక అంటే నీకు స్ట్రీట్ లో ఉండదు, నాకు మొత్తం దునియా మొత్తం తెలుసు. అవునా? చూపి మరి ఒక్కళ్ళకు ఇవెవరో తెలుసా మీకు? వాళ్ళు నీ ఫ్యాన్, అందుకే నువ్వు డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టే వాళ్ళని. నీకు తెలుసు కదా అందరికి, ఇది నా ఫ్యాన్ ఫాలోయింగ్. ఓకే, అది నువ్వు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చి కూర్చోబెట్టావు, అందుకే వాళ్ళకి తెలుసు నా గురించి, నా ఫ్యాన్ దునియా మొత్తం తెలుసు. సరే ఒక్క కాలేజ్ చూపి నాకు నీ ఫ్యాన్స్ గురించి. అందుకే అనుకుంటా నా పోస్ట్ కింద బ్యాడ్ కమెంట్ పెట్టి మరి నన్ను బ్యాడ్ చేస్తాను. అంత సీన్ లేదు. ఓకే, వాట్ ఈస్ యువర్ ప్రాబ్లమ్? ఐ డోంట్ గెట్ ఇట్. వై వుడ్ ఐ కమెంట్ ఇన్ యువర్ పిక్చర్? హలో ఏంటి వెళ్ళిపోతున్నా? చూసావా చూడలేదా? ట్యాక్స్ కలెక్టర్ కదా, అంతే వాళ్ళందరూ అట్లే ఉంటారు. అదే ఇంకా ఏంటి అడగలేదో చూస్తున్నా. యాక్చువల్గా నేను ఫాస్టింగ్ ఉంటున్నా కదా, చర్చ్కి వెళ్ళాలి, ఎండలకి ఎక్కువ అవుతున్నాయి. చర్చ్కి వెళ్ళి ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకోవాలి. వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళాలి, ప్రేయర్
ఫాస్టింగ్ ఉండాలి, ఫాస్టింగ్ చేయాలి, ఫాస్టింగ్ ఉండాలి. వెళ్తున్నా ఇక్కడే చర్చ్కి వెళ్తున్నా, ఎండ ఎక్కువైపోతుంది. థ్యాంక్ యూ. అయ్యో ఏంటి దేవా, అయ్యో సరే ఇదిగో అమ్మా ఇది తీసుకో. అట్లా తీసుకో. ఒక్క నిమిషం ఒక సెల్ఫీ తీసుకో ఒకసారి. వెరీ గుడ్. ఓకే నైస్. చిన్న చిన్న అంత తినద్దు రోజుకి, మంచిగా ఉంటారు. ఓకే ఓకే వెరీ నైస్. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాలి. సెట్ ద నీడింగ్ హ్యాష్ట్యాగ్ హెల్ప్ ద పూర్. ఓకే ఇప్పుడు కూడా ఎన్ని లైక్స్ వస్తాయో ఏమో చూడాలి. ఈ ప్రాబ్లం అది అర్థమవుతుందా? ఫుల్ అందుకని కొత్త డ్రెస్ ఏంటి ఆగనే బాగుంది కదా. యాక్చువల్లీ మీ దాంట్లో మాట్లాడటమే వేస్ట్. హలో నా ఫ్రెండ్స్ అందరూ తీసుకుని ఫుల్ పోతుంది. నాకేం పడుతుంది అసలు. మేడం మేడం కాస్త కొంచెం హెల్ప్ చేయండి మేడం. अच्छा ఇప్పుడు మా ఇద్దరు ఎప్పుడు కాలేమా? ఆగండి ఆగండి, ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు మీరు? ఏమైందమ్మా, ఎందుకు ఇట్లా కొట్టుకుంటున్నారు? ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? ఎట్లా కొట్టుకోవద్దమ్మా, ఇట్లా కొట్టుకోవద్దు. ఇట్లా రోడ్డు మీద ఇట్లా కొట్టుకోవద్దమ్మా. ఇదిగో నీకు థింగ్స్ లేకుండా ఉంది. నా పేజ్ ఫాలో అవ్వండి. మంచి మంచి మోటివేషన్ కోట్స్ ఉంటారు, తీసొస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు మీరు లైక్స్ కోసమే కదా, లైక్స్ ఫాలోవర్స్ కోసమే కదా కొట్టుకుంటుంది. నాకు చూసావు ఎన్ని లైక్స్ వచ్చాయి? అదిగో అమ్మాయికి ఇప్పుడే హెల్ప్ చేసింది, నేను పోస్ట్ పెట్టిన ఎన్ని లైక్స్ వచ్చినాయి తెలుసా? అరే అయ్యో దేవుడా, వీళ్ళలాగైతే నేను లేదు దేవుడా. థ్యాంక్స్ దేవుడా. వీళ్ళు ఎట్లా కొట్టుకుంటున్నారు బాబోయ్. ఈ అమ్మాయి వచ్చింది ఆల్రెడీ చర్చికి. ఇక్కడ ఉంది ఫ్యాన్, ఇక్కడ కూర్చోవాలి. మళ్ళీ ప్రేయర్ ఎక్కువసేపు చేస్తా కదా నేను అసలే. ఓ దేవా థ్యాంక్ యూ దేవా. ఇప్పుడు నేను ఇంత 2 days ఫాస్టింగ్ వచ్చేసాను దేవా. 2 days ఫాస్టింగ్ ఉన్నాను నేను, అయినా కానీ నీకోసం ఎండలో నడుచుకుంటూ వచ్చిన దేవా. థ్యాంక్ యూ సో మచ్ దేవా. ఇక్కడ వరకు వచ్చాను నేను. ఇంకో అమ్మాయి ఉంది అక్కడ, పూర్ అమ్మాయి దేవా, వాళ్ళకి హెల్ప్ చేసి వచ్చిన దేవా. ఇంకో కొంతమంది చాలా ఇన్వెస్ట్ చేస్తున్నారు దేవా లోకంలో. చాలా అన్ని అబద్ధాలు చెప్తారు, ఏమేమో చేస్తారు, అందరికి అన్యాయంగా తీర్పులు తెలుస్తారు. అదిగో అమ్మాయి ఉంది కదా, ట్యాక్స్ కలెక్టర్ అమ్మాయి, అందరిని దబాయించి ట్యాక్స్ కట్టించుకుంటాను. అమ్మో దేవా థ్యాంక్ యూ సో మచ్. ఆమెలాగైతే నేను ఇంత మంచిగా చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ దేవా. ఏం చేస్తుంది అమ్మ? చేస్తుంది. అమ్మో ఏమో చేస్తుంది, నేను కూడా చేయాలి. అమ్మో దేవా థ్యాంక్ యూ సో మచ్ దేవా. థ్యాంక్ యూ. అయ్యో దేవా నాకు ఒక కార్ కావాలి దేవా ప్లీజ్. అంటే నీ చిత్తం ఇస్తే, లేకపోతే లేదు. కొంచెం ఎండలు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి కొంచెం కష్టం అవుతుంది. నీ చిత్తం దేవా ఇస్తే, లేదంటే సరేలే. మీద ఇంకా చేసుకుంటుంది ప్రేయర్. సరేలే, నాకైతే నీరు సమస్య
ఇంటికి వెళ్తా, కొంచెం పడుకుంటుందేవా. ఏంటో ఎంత ప్రేర్ చేసినా సమాధానం ఉండదు, ఏముండదు. చేసుకుంటాను కదా నేను ప్రేర్. దేవా నేను పాపిగా క్షమించాను. నీ వైపు చూసే అర్హత కూడా నాకు లేదు. దయచేసి నన్ను క్షమించను దేవా, నన్ను క్షమించను. నేను పాపి దేవా. చేస్తున్నా గుర్తు పెట్టుకోలేవా? ఏదైతే గుర్తు పెట్టుకో, పక్క గుర్తు పెట్టుకో. ఇదైతే ఓకే దేవా, బాయ్. అందరూ క్లాస్ పెట్టిన